ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఈ మార్కు సువార్తలో మార్కు గారు రాస్తూ మొదటి అధ్యాయం 1వ వచనంలో గనుక మనం చూస్తే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఈ బుక్ అంతా కూడా యేసు చేసిన ఆయన కార్యాలు, ఆయన యొక్క మాటల్ని ఫోకస్ చేస్తూ రాయడం మనం చూస్తున్నాం. అలాగే అట్ ది ఎండ్ ఆఫ్ మార్క్, ఈ పుస్తకం ముగింపులోనికి వచ్చేసరికి, మీరు సిలువ వేసిన ఆ యేసే క్రీస్తు, మీరు సిలువ వేసిన ఆ యేసే మెస్సయ్య. సో మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ మాటను ప్రకటించండి. ఇదిగో ఆయన సిలువ వేయబడి ఉన్నాడు, మన పాపాల కొరకు సిలువ వేయబడ్డాడు. అట్ ద సేమ్ టైం ఆయన తిరిగి లేచాడు. ఆయన మృతుల్ని మరలా తిరిగి ఆయన పునరుద్ధానం చెందాడనే ఆ వార్తను క్యారీ చేయమని చెప్పాడు. ఈ 9వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, యేసే దగ్గరికి ఒక తండ్రి తన కుమారుని తీసుకురావడం మనం చూస్తా ఉన్నాం. ఆ కుమారుడికి చెవిటి మూగదయ్యం పట్టడం, అది ఎక్కడ పడితే అక్కడ వ్యక్తిని పాడేసేయడం, ఆ వ్యక్తి అగ్నిలోనూ నీళ్లలోనూ పడ్డప్పుడు నురుగు కార్చుకుంటూ ఉండడం, ఆ తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శిష్యులు దాన్ని చేయలేకపోయారు. దే కాంట్ డూ దట్. సో యేసే దగ్గరికి వచ్చాయా, నీ శిష్యుల వల్ల అయితే అవ్వలేదు, మరి నీ వల్ల అన్నా అవుతుందా అని అడిగినప్పుడు ప్రభు అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నప్పుడు వెంటనే తండ్రి ప్రతిస్పందిస్తూ, అయ్యా నాకు అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయమనడం, వెంటనే యేసయ్య ఆ దురాత్మను పారద్రోలడం జరుగుతుంది. శిష్యులు వెంటనే యేసే దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, మా వల్ల ఎందుకు ఇది సాధ్యం కాలేదు అని అంటే, ప్రభు ఒక చిన్న ఆన్సర్గా సమాధానం చెప్తూ, ప్రార్థన వల్లనే. ఇలాంటిది మీరు వెళ్ళగొట్టాలి అంటే మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి అని చెప్పాను. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మీ జీవితంలో మీరు ముందెన్నడూ చూడని ఒక క్రొత్త మార్గం గుండా వెళ్తూ ఉన్నారేమో. ఆ మార్గంలో ఉన్న మనుషులు, ఆ మార్గంలో ఉన్న వర్క్స్ అన్నీ కూడా మీకు క్రొత్తగా ఉన్నాయేమో, చాలా హార్డ్గా అనిపిస్తూ ఉన్నాయేమో. కానీ మనం ఆలోచించాల్సిన విషయం, కీర్తనకారుడు అన్నాడు, నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితంగా నివసింపచేసదు. ఎలా? హౌ కెన్ ఇట్ బీ పాసిబుల్? మనం ఒంటరిగా ఉన్నా కూడా ఎలా సురక్షితంగా ఉంటామనంటే, మన ప్రభువు మనతో పాటు ఉంటాడు. మనం వెళ్తున్న ప్రతి కొత్త మార్గంలో మన యొక్క ధైర్యం ఏంటి? నేను ఒంటరిగా వెళ్తున్నాను కదా, నేను ఒంటరిని అయిపోయాను కదా, ఈ మార్గం నాకు తెలియదు కదా, నాతో పాటు ఎవరూ లేరు కదా, నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్తున్నాను కదా అంటే, నోను. ఆ క్రొత్త మార్గంలో ముందే ఉందో మనకి తెలియదు, కానీ మన ప్రభువుకు తెలుసు. అందుకనే యేసన్న గారు ఇలా రాసుకున్నారు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హీ నోస్ ఇట్ ఆల్రెడీ. ఏ మార్గం గుండా మనం వెళ్ళబోతున్నాం, ఆ మార్గంలో మనకేం జరగబోతుంది అనేది మన తండ్రికి, మన నాన్నకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఆయన మనతో పాటు మన పక్షాన నడుస్తూ ఉన్నాడు. ఆయన మనకి సరిపోయిన వాడు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన మన పక్షాన మనతో ఉంటాడు. సో ఒక హార్డ్ ఫైట్ కనుక మీరు ఇస్తూ ఉంటే, ఒక పోరాటం గుండా మీ అడుగులు ముందుకెళ్తూ ఉంటే, ప్రభు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన వల్లనే. ప్రే మోర్. ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మన జీవితంలో చాలా టఫెస్ట్గా అనిపించిన సీజన్ గుండా, ఒక క్రొత్త మార్గం గుండా వెళ్తే కనుక ప్రభువును వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రభా నాకు సహాయం చేయాలి. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్కనే మనతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు ఈ మార్గం గుండా మనం ప్రయాణం చేయడం చాలా సులువు. వాక్యం చెప్తుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలతో సహానుభవం లేనివాడు కాడు. మన ప్రతి బలహీనత గుండా ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన అర్థం చేసుకోగలడు. కాబట్టి ఆయన కృపాసనం చాలా ఖాళీగా ఉంది. ధైర్యంగా ఆయన కృపాసనం ఎదుటికి వెళ్దామని హెబ్రీలకు రాసిన గ్రంథకర్త దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రభా, నేను ముందెన్నడూ వెళ్ళని మార్గం గుండా వెళ్తా ఉన్నా,
ఇది చాలా కష్టంగా ఉంది, నేను చాలా నలిగిపోతా ఉన్నానని అంటే కనుక దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన కృపాసనం ఖాళీగా ఉంది. పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన వల్లనే మనం దీన్ని జయించగలం. ప్రార్థన వల్లనే దేవుని బలమైన సన్నిధిని మనం అనుభవించగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.